రక్షించాల్సిన పోలీసులే పక్కదారి పడుతున్నారు. నేరాలను అరికట్టాల్సిన వాళ్లే క్రైమ్ చేస్తున్నారు. గంజాయి కేసు పెడతామని ఓ వ్యక్తి నుంచి 6 లక్షలు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో వ్యవహారం బెడిసికొట్టింది. చివరికి డబ్బులు వెనక్కివ్వాల్సి వచ్చింది. అసలు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఖమ్మంలో పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు నగదుతో వెళుతున్న ఓ మిర్చి వ్యాపారి గుమస్తాను బెదిరించారు. అతని వద్ద నుంచి 6 లక్షల నగదు తీసుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో సంచలనం సృష్టించింది. మిర్చి వ్యాపారి వద్ద ఓ వ్యక్తి గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం 10 లక్షల నగదుతో వెళుతుండగా ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. నీ దగ్గర గంజాయి ఉందని బెదిరించారు. తమకు ఆ నగదు ఇవ్వాలని, లేకుంటే గంజాయి కేసు బనాయించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దీంతో గుమస్తా భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కానిస్టేబుళ్లకు ఆ నగదు ఇచ్చేశాడు. ఈ వ్యవహారమంతా డిపార్ట్మెంట్కు చెందిన ఓ కార్యాలయం వేదికగానే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత 2 రోజులకు వ్యాపారి రాజస్థాన్ నుంచి ఖమ్మం వచ్చాడు. జరిగిన తతంగం అంతా గుమస్తా అతనికి చెప్పేశాడు. వ్యాపారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలను, పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి వ్యవహారం ఎక్కడ జరిగిందో తెలుసుకుని కంగుతిన్నారు. కానిస్టేబుళ్లను గుర్తించి 6 లక్షల నగదును తిరిగిచ్చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాళ్లపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి ఉన్నట్లు సమాచారం. ఆ అధికారిని రక్షించేందుకు మరికొంతమంది అధికారులు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. మార్వాడిని బెదిరించి డబ్బులిచ్చి అక్కడి నుంచి పంపించేశారు. దీంతో కేసు నమోదు కాలేదు. ఇటు ఉన్నతాధికారిని కూడా రక్షించినట్లయింది. మొత్తానికి ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం ఖమ్మంలో సంచలనం సృష్టించింది.